Hello my YouTube family, welcome to my channel #stories. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పన్నీర్, బటర్ క్యూబ్, చిల్లీస్, ఫైన్లీ చాప్డ్ జింజర్ అండ్ గార్లిక్, టొమాటో ప్యూరీ, పాలకూరాకు. ఫస్ట్ పాలకూరాకుని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏ వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా ఇంటికి తెచ్చుకున్నప్పుడు వెంటనే 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే వీటన్నింటిలో పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు కాబట్టి మంచిగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసుకున్న పాలకూరాకుని ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవడానికి పెట్టుకున్నాను. 5 మినిట్స్లో ఈ పాలకూరాకు మంచిగా ఉడికిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్యాన్లో మిగిలిన వాటర్ వేస్ట్ చేయకుండా మనం రెసిపీ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూరాకు కొద్దిగా చల్లారాక కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా షాజీరా, చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి యాడ్ చేయాలి. ఇవి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చాక టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీ చేసుకున్నాను. మీరు కర్రీ ఎక్కువ కావాలంటే 3 to 4 టొమాటోస్ అయినా తీసుకోవచ్చు. దీన్ని 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మా బాబు తింటాడు కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను. మీరు మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలక్ ప్యూరీ, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఈ పాలక్ పన్నీర్ రెసిపీ అనేది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. మనకు కుకింగ్కి టైం తక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా హెల్తీగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మా బాబు అయితే ఈ పాలక్ పన్నీర్ చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటాడు. నేను వీక్లీ వన్స్ అయినా ఈ రెసిపీ చేసి మా బాబు ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఐరన్ రిచ్ అండ్ కాల్షియం రిచ్ కాబట్టి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక బటర్ క్యూబ్ యాడ్ చేసుకోవాలి. బటర్ క్యూబ్ యాడ్ చేశాక కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన హెల్దీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. నేను దీన్ని చపాతీతో సర్వ్ చేసుకున్నాను. పన్నీర్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఈ రెసిపీ పిల్లలకే కాదు ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.